ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 8వ తరగతిలో ఉన్నటువంటి ద్వితీయ భాషకు సంబంధించి 3వ పాఠాన్ని మనం ఈరోజు ఈ క్లాసులో నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి తెలుగు వాచకం, రాతంశాల పుస్తకం మరియు వాటితో పాటు మరి మీ దగ్గర ఉన్నటువంటి యొక్క హోంవర్క్ బుక్ కూడా మీరు తీసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. ఓకేనా? మరి సూక్తి సుధా మనం చెప్పుకుంటున్న పాఠం పేరేంటి? సూక్తి సుధా. మరి ఈ యొక్క పాఠాన్ని శతక కవులు అంటే అనేకమైనటువంటి కవులు రాసినటువంటి ఈ యొక్క శతక పద్యాల్లో ఉన్నటువంటి మరి ఆణిముత్యాలు లాంటి మంచి పద్యాలు, వాటి యొక్క భావాల గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతూ ఉన్నాం. మరి పద్యము అనేది రాగయుక్తంగా పాడుకోవటానికి, మరి తద్వారా మంచి విషయాలని మనం తెలుసుకోవటానికి మరి యొక్క శతక పద్యాలు అనేవి మనకి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి మరి యొక్క శతక పద్యాలు, మరి శతక కవులు అన్నటువంటి వాళ్ళు వీటిని రాయటము జరిగింది. మరి శతకము అంటే ఏం చెప్పాను? శతకము అంటే 100 నుంచి 108 పద్యాల వరకు ఉన్నటువంటి దాన్ని శతకము అంటారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? దీనిలో మకుటము అనేది ప్రధానంగా ఉంటుంది. మకుటము అంటే ఇది ఒక పద్యానికి ఒక కిరీటం లాంటిది. అంటే ఒక మహారాజుకి శిరస్సు పైన ఆ కిరీటం అనేది ఎంత ఒక హుందాతనాన్ని ఇస్తుందో, మరి ఒక పద్యానికి కూడా ఈ మకుటము అనేది అంతటి హుందాతనం అనేది అది ఇవ్వటం జరుగుతుంది. సో అందుకనే దీనికి శతక పద్యాలలో మకుటానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. మరి దేన్ని మకుటం అంటారు అనంటే సుమతి, విశ్వదాభిరామ వినురవేమ, భాస్కర, మరి వాటితో పాటు శ్రీకాళ హస్తీశ్వర, దాశరథి కరుణాపయోనిధి. సో ఇవన్నీ కూడా మకుట నియమాలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మకుటము అంటారు. సో పద్యానికి ఇది ఒక కిరీటం లాంటిది. ఓకేనన్నా? ఇక ఇవి ముక్తకాలు అంటారు. ముక్తకము అని అంటే ఏ పద్యానికి ఆ పద్యము సపరేట్గా ఉంటుంది. మనకి ఈ పాఠంలో మొత్తము చాలా పద్యాలు ఉన్నాయి. అంటే సుమారు ఈ పాఠం మొత్తం మీద మనకి ఎంతమంది 1, 2, 4 కవులు రాసినటువంటి పద్యాలు. మరి యొక్క 4 కవులు రాసినటువంటి యొక్క పద్యాలలో మొత్తం కూడా మనకి 6 పద్యాలు ఉన్నాయి. 6 పద్యాలు. మరి యొక్క 6 పద్యాలు కూడా 6 రకాలైనటువంటి అంశాలతో కూడుకొని ఉన్నటువంటి అన్నమాట. అంటే ఏ కవికి ఆ కవి ప్రత్యేకమైనటువంటి వాడు, ఏ పద్యానికి ఆ పద్యము ప్రత్యేకమైనటువంటి విధానంతో ఉంటుంది. సో దీనిని ముక్తకాలు అంటారు. చెప్పండి, ఏమంటారు? ముక్తకాలు. ఓకే. సో ఇక 3వ పాయింట్ ఏంటంటే దీని యొక్క లక్ష్యం ఏంటి? దీని యొక్క లక్ష్యం మనం చూసినట్లయితే సమాజానికి, ఇదంతా సమాజం అనుకుంటే సమాజానికి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రబోధిస్తూ మానవత్వపు విలువల్ని కలిగి ఉండేదాన్ని మనము ఈ యొక్క శతకము అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే సమాజానికి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రబోధిస్తూ మానవత్వపు విలువల్ని కలిగింపచేసేదాన్నే శతకము అంటారు. ఓకేనా? సో దీన్ని శతకము అంటారు. అర్థమైన శతకం అంటే మనం చెప్తాను చూడండి. శతకము అంటే 100 నుంచి 108 పద్యాల వరకు ఉన్నటువంటి దాన్ని శతకము అంటారు. అంటే 100 లోపు ఉన్నదాన్ని శతకము అనరా సార్ అని మీరు అనొచ్చు. దాన్ని శతకము అనరు. 100కు పైగా ఉంటే మరి దాన్ని శతకం అనరా అంటే 100కు పైగా ఉన్నా కానీ శతకము అంటారు. అంటే కనీస నియమం ఏంటంటే 100 నుంచి 108 పద్యాల వరకు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే అది శతకం అవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఇక దీంట్లో మకుటం అనేది ప్రధానంగా ఉంటుంది. మకుటానికి ఉదాహరణ సుమతి, వేమన, భాస్కర, దాశరథి, కరుణోపయోనిధి, మరి ఇలాంటి ఎన్నో శతకానికి సంబంధించినటువంటి
మకుటాలుగా మనము చెప్పవచ్చు. దీని యొక్క లక్ష్యం ఏంది? సమాజానికి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రబోధిస్తూ మానవత్వపు విలువల్ని కలిగి ఉండేదాన్నే శతకము అంటారు. మానవత్వపు విలువలు కలిగి ఉండటం. సో సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. ఎవడికి వాడే యమునా తీరుగా ఉంటాడు. ఒకరి మనస్తత్వం ఒకరికి డిఫరెంట్ ఆఫ్ వేలో ఉంటుంది. అయితే మరి ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని రకాల మనుషుల యొక్క స్వభావాలు ఉన్నప్పటికీ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి జీవించాలని, తద్వారా మానవీయ విలువలతో బ్రతకాలని ఈ శతక పద్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. నీతి మాటలు, నీతికి సంబంధించినటువంటి మాటలు. మనం అబద్ధాలు ఆడకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, అసత్యం పలకూడదు, ధర్మంతో జీవించాలి, నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలి, సాటి మనిషి పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటి వాటన్నిటిని కూడా చూపించేవే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్. సమాజంలో ఉన్న ప్రతి మనిషి పట్ల జాలి, దయ, కరుణ చూపించాలి. కోపము, ద్వేషము, అసూయ, అహంకారం, గర్వం, కోపము ఇలాంటి అన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది ఉండకూడదు. మరి భగవంతుని పట్ల మనం ఎటువంటి భక్తి భావంతో ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి మనుషులందరితోటి మనం ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి. మరి వాటితో పాటు మరి నైతిక బాధ్యతల్ని, నైతిక విలువల్ని మనం ఏ విధంగా కలిగి ఉండాలి. ఇలాంటి ఎన్నెన్నో మోరల్ వాల్యూస్కు సంబంధించినటువంటి అంశాలను బోధించేవే శతక పద్యాలు. కాబట్టి మరి ఈ యొక్క శతక పద్యాలలో మరి మోరల్ వాల్యూస్కు సంబంధించి, నైతిక విలువలకు సంబంధించినటువంటి ఎన్నో మంచి మాటల్ని ఇక్కడ మనకి ప్రధానంగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మానవీయ కోణంలో ఈ యొక్క పద్యాలను కూడా మనము చూడవచ్చు. ఓకేనన్నా? మరి ఈ యొక్క పాఠం యొక్క కవులు మనం చూసినట్లయితే శతక కవులు. మనకు ఏం చెప్పాము? సూక్తి అంటే అంటే మంచి, ఉక్తి అంటే మాటలు, అంటే మంచి మాటలు, సుధా అంటే అమృతం లాంటి మంచి మాటలు. అమృతం తాగినటువంటి వాళ్ళకి మరణం అనేది ఉండదు. ఆ విధంగానే ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రతి పద్యంలో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రసగుళిక లాంటిది. మరి ఏ పద్యాన్ని మనం తీసుకున్నా కానీ ఆ పద్యానికి సంబంధించినటువంటి భావజాలాన్ని, ఆ పద్యానికి సంబంధించినటువంటి నుడికారాన్ని, మరి ఆ పద్యానికి సంబంధించిన ఏది తీసుకున్నా సరే మన జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మన జీవితాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలలో అధిరోహించే విధంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి మానవీయ దృష్టితో, నైతిక విలువలతో, నైతిక బాధ్యతలు వహించి నవసమాజ నిర్మాణానికి, సమసమాజ నిర్మాణానికి ఉపయోగపడే వాటిని శతక పద్యాలు అంటారు. కాబట్టి మరి ఈ యొక్క శతక పద్యాల ద్వారా సమాజం యొక్క అభ్యున్నతి కోసము, సమాజం యొక్క గొప్పతనం కోసము మరి ఆరాటపడే విధంగా అనటంలో మరి ఎటువంటి సందేహం అనేది లేదు అని చెప్పి మనము కరాఖండిగా చెప్పవచ్చు. ఓకేనా? సో సూక్తి అంటే మంచి మాటలు, సుధా అంటే అమృతం లాంటి మంచి మాటలు. మరి ఇక్కడ మీకు ఏం చెప్తానంటే శతక కవులు అంటే మనం ఏ పద్యాన్ని చెప్పుకుంటున్నాం ఈరోజు ఈ క్లాస్లో మొదటి భాగంలో ఉన్నటువంటి మరి 2 పద్యాల గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ 2 పద్యాలు కూడా రాసినటువంటి కవి మరి సుమతి శతకకర్త బద్దెన. సో ఈరోజు మనము మరి బద్దెన గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. బద్దెన ఫస్ట్ కవి ఎవరినన్నా? బద్దెన. మరి వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మరి వీరు రాసినటువంటి శతకము ఏంటంటే సుమతి శతకము. సో ఈ యొక్క సుమతి శతకాన్ని మరి వీరు బద్దెన గారు రాశారు. సుమతి, అంటే మంచి, మతి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాడా, మంచి బుద్ధి కలవాడా అన్నటువంటి మరి యొక్క శతకాన్ని అద్భుతమైనటువంటి రీతిలో పాఠకుల యొక్క మనసుకి ఆకట్టుకునే విధంగా, మనందరికీ సంతోషం కలిగించే విధంగా అద్భుతమైనటువంటి భావజాలంతో, అద్భుతమైనటువంటి నుడికారంతో మరి యొక్క శతక పద్యాలు
అద్భుతంగా అమోఘంగా రాయటం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు మనము ఈ 2 పద్యాల గురించి, ఒకటో పద్యము, రెండవ పద్యము, ఈ 1-2 పోయమ్స్ని రాసినటువంటి కవి ఎవరయ్యా అంటే బద్దెన. ఎవరు రాశారన్న? బద్దెన. సో మరి బద్దెన గారు ఫస్ట్ కవి. మొత్తం 4 కవులు ఉన్నారు మనకు, దీంట్లో 6 పద్యాలు ఉన్నాయి. ఫస్ట్ కవి ఎవరయ్యా అంటే ఈ యొక్క బద్దెన. ఏ శతాబ్దం చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. చూడండి పేజీ నెంబర్ 32, పేజీ నెంబర్ 32వ పేజీ. దాంట్లో ఉన్నటువంటి కవి పరిచయం చూద్దాం. చూడండి, మీకేం చెప్తానని చెప్పాను? ఏ పద్యం చెప్పుకుంటే ఆ కవి గురించి చెప్పుకుంటాము. ఈరోజు మనం 2 పద్యాలు. ఈ 2 పద్యాలు ఎవరు రాశారు? బద్దెన గారు రాశారు. ఏ శతకంలో? సుమతి అన్నటువంటి ఈ యొక్క శతకంలో ఈ యొక్క పద్యాలను వారు రాయటము జరిగింది. ఓకేనా? చూడండి, ఈ పాఠంలోని 1-2 పద్యాలు సుమతి శతకములోనివి. వీటిని రాసింది బద్దెన. మరి వీరు వేములవాడను పాలించిన చాళుక్య రాజైన భద్రభూపాలునిగా ప్రసిద్ధుడు. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా వీరు రాయటము జరిగింది. సో ఫస్ట్ పద్యాన్ని రాసినటువంటి కవి బద్యభూపాలుడు. మరి వీరు మహారాజుగా ఉన్నారని చెప్పేసి అంటారు. సరే, ఏది ఏమైనా మనకి ఫస్ట్ 1-2 పోయమ్స్ యొక్క 1వ పద్యాన్ని, 2వ పద్యాన్ని, ఈ 2 పద్యాలు రాసినటువంటి కవి ఎవరయ్యా అంటే బద్దెన. చెప్పండి, ఎవరు రాశారు? బద్దెన. మరి ఏ శతకం నుండి తీసుకోబడింది అంటే సుమతి శతకము. మరి బద్దెన గారు వేములవాడను పరిపాలించినటువంటి చాళుక్య రాజైనటువంటి భద్రభూపాలునిగా ప్రసిద్ధుడు. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అన్నటువంటి మరి యొక్క పద్యాన్ని, ఈ యొక్క కావ్యాన్ని కూడా వీరు రాయటం జరిగింది. మరి వారు రాసినటువంటి ఈ యొక్క పద్యాల్లో ఏం చెప్పారు అనేది మనం ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో మనము తెలుసుకోబోతూ ఉన్నాము, పరిశీలించబోతూ ఉన్నాము, తెలుసుకోబోతూ ఉన్నాము. ఓకేనా? సో పేజీ నెంబర్ 33 మొదటి పద్యము, 2వ పద్యము చూడండి. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునకున్ నిలువడగుదు మహిళో సుమతి. తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునకున్ నిలువడగదు మహిళో సుమతి. తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునకున్ నిలవడగదు మహిళో సుమతి. సుమతి మంచి బుద్ధి కలిగినటువంటి వాడా, తన వారు లేనటువంటి చోట, తనకు సంబంధించినటువంటి తన స్నేహితులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, తన చుట్టాలు కావచ్చు, తన యొక్క రక్త సంబంధికులు కూడా కావచ్చు, అంటే తన వారు లేని చోట, మాట చెల్లుబడి కాని చోట, మన మాట చెల్లుబడి కానిటువంటి చోట, తగువులాడుకునే చోట, అనుమానమున్న చోట మనిషి ఉండకూడదు. మనం ఎక్కడ ఉండకూడదు ఈ లోకంలో అంటే, ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటారో, ఎవరి వల్ల అయితే మనకు నష్టం కలుగుతూ ఉంటుందో, ఎవరి వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుందో, అలాంటి వాళ్ళకి మనము చాలా చాలా దూరంగా ఉండాలి. ఇక్కడ చూడండి, పద్యంలో మనకి ఏం చెప్పాడు? ఓ బుద్ధిమంతుడా, ఓ మతి మంచి బుద్ధి కలిగినటువంటి వాడా, తన వారు లేనటువంటి చోట, తన వారు అంటే ఎవరు? ఇక్కడ తన చుట్టాలు, తన బంధువులు, తన రక్త సంబంధికులు, తన పేరెంట్స్, తన యొక్క ఫ్రెండ్స్ కానీ, తన యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ,
ఎనీబడి. ఓకే, సో తన వారు లేనటువంటి చోట, మాట చెల్లుబడి కానటువంటి చోట, అంటే మన మాట అక్కడ ఎవడు వింటలేదు, అసలు మన మాటకి విలువే లేదు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ఉండకూడదు. అలాగనే తగులాడుకునే చోట, ఎవడన్నా కొట్టుకుంటున్నారనుకోండి, తిట్టుకుంటున్నారనుకోండి, చంపుకుంటున్నారనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనము ఉండకూడదు. అంటే తగులాడుకునే చోట, అనుమానం ఉన్న చోట, అనుమానము, డౌటింగ్, అక్కడ ఏదో జరిగింది, అలాంటి ప్రదేశంలో కనుక మనం ఉంటే అలాంటి కేసు మన మీద కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో దయచేసి అలాంటి చోట మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో? తన వారు లేని చోట, నెంబర్ 1. రెండవది, తన మాట చెల్లుబడి కాని చోట. మూడవది, తగులాడే చోట. నాలుగవది, అనుమానం ఉన్నటువంటి చోట. ఇలాంటి 4 ప్రదేశాల్లో మనిషి అయినటువంటి వాడు మనము ఉండకూడదు అంటాడు. చూడండి, పద్యంలో మనకి అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చిత్రపటం కనుక చూసినట్లయితే మరి యొక్క చిత్రపటంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి యొక్క బొమ్మలో ఈ యొక్క బొమ్మలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకడు మరి తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. అదేవిధంగా పక్కనే కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో మనము ఏమాత్రం కూడా ఉండకూడదు అని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. అర్థమైంది నాన్న? ఒకసారి పద్యాన్ని మళ్ళీ చెప్తాను చూడండి. తనవారు లేని చోటను, జనవించుక లేని చోట, జగడము చోటన్, అనుమానమైన చోటను, మనుజునకున్ నిల్వదగడు మహిళో సుమతి. కాబట్టి ఓ మనిషి, ఓ మానవుడా, ఈ లోకంలో మనకి అనుకూలముగా లేనటువంటి ప్రదేశాల్లో మనం ఉన్నట్లయితే మనకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది రాదు. అంతే కదా నాన్న? ఇప్పుడు మన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అలాంటప్పుడు అక్కడ ఎలా ఉంటావు నువ్వు? మరి ఉంటే ఎవరైనా పట్టించుకుంటారా నిన్ను? నీకు ఏమైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, మరి ఇలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఎవరు కూడా నిన్ను పట్టించుకునే వాళ్ళే ఎవరు కూడా ఉండరు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? తనవారు లేని చోట. చెప్పండి, తనవారు లేని చోటను. తనవారు ఎవ్వరు కూడా లేనటువంటి చోట మనము ఉండకూడదు. రెండవది, జన వించుక లేని చోటను. మన మాట చెల్లుబాటు కాని చోట. మనం ఎంత చెప్పినా కానీ ఎవడు అంటలేదు. అరే బాబా తప్పురా, ఇది ఒప్పురా అని నువ్వు చెప్తున్నావు, అయినా సరే నీ మాట ఎవడు కూడా వినేవాడు లేనే లేడు. అలాంటి ప్రదేశాల్లో కూడా, అలాంటి చోట కూడా మనము ఉండకూడదు. జగడంబు చోటను. మరి తగవులు, కొట్లాటలు, గొడవలు పెట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటం, ఇలాంటి వాళ్ళ మధ్య కూడా మనము ఏమాత్రము కూడా జీవించకూడదు. అనుమానమైన చోటను. అనుమానం ఉన్నటువంటి ప్రదేశాల్లో, ఏదైనా డౌట్ఫుల్గా ఉందనుకోండి, ఏమైనా డౌట్ ఉందనుకోండి, అలాంటి ప్రదేశాల్లో కూడా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎందుకని? అనుమానము పెనుభూతం లాంటిది. మరి ఎప్పుడో ఒకప్పుడు ఆ పెనుభూతము నిన్ను పట్టి పీడించక తప్పదు. కాబట్టి అనుమానం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏమాత్రము కూడా మనము ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే అది నీ పతనానికే నాంది పలుకుతుంది. సో దయచేసి మనము ఆ విధంగా అలాంటి ప్రదేశాల్లో ఉండకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ పద్యంలో సుమతి శతకకర్త బద్దెన గారు మనకి మంచి మాటలు చెప్పాడు. చూసారా ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్పాడు? తనవారు లేని చోట, రెండవది మన మాట చెల్లుబాటు కానటువంటి చోట, కొట్లాటలు జరిగే చోట, అనుమానం ఉన్న చోట, మనుజునకు నిలవదగును. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి, అనేకమైనటువంటి కష్టాలు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో ఉండకుండా బయట ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి అని చెప్పి ఈ యొక్క పద్యంలో మనకి కవి చెప్పడం జరిగింది. మరొకసారి పద్యం భావం చెప్తాను చూడన్నా. ఓ బుద్ధిమంతుడా, తనవారు లేని చోట, మాట చెల్లుబాటు కాని చోట,
తగులాడుకునే చోట, అనుమానమున్న చోట మనిషి ఉండకూడదు. మనిషి అన్నటువంటి వాడు ఉండకూడదు. ఆ విధంగా ఉంటే వాడి యొక్క పతనానికి నాంది పలుకుతుంది. సో దయచేసి అలాంటి ప్రదేశాల్లో మనం ఉండకుండా సద్భావనతో, మంచి నడవడికతో, మంచి ప్రవర్తనతో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి అని ఈ యొక్క పద్యంలో మనకి కవి చెప్పడం జరిగింది. చూడండి, తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిలువడగదు మహిళో సుమతి. ఓకే, ఈ రెండు పద్యం మనం చూసినట్లయితే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖము నరకమండ్రు తథ్యము సుమతి. ఈ పద్యం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యము, చాలా ఇంపార్టెంట్ పద్యము. మరి ఈ పద్యంలో కూడా మనకి సుమతి శతకకర్త బద్దెన గారు ఈ పద్యం కూడా రాశారు. మరి వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి వారు. మరి వీరు చాళుక్య రాజు అయినటువంటి భద్రభూపాలుడిగా పేరుగాంచారు. వీరు వేములవాడ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించాడని చెప్పి మరి ప్రసిద్ధిగా మనకి వినిపించుతూ ఉంది. మరి వీరు సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అన్నటువంటి గ్రంథాన్ని మరి వీరు ఎంతో చక్కగా రాయటము జరిగింది. మరి వీరు దీంట్లో చెప్పినటువంటి ఈ యొక్క పద్యాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చూడండి, తనవారు లేని చోటను, ఇందా మనం చెప్పుకున్నాం, జనువించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిలవదగు మహిళో సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు అధ్యము సుమతి. కాబట్టి తన కోపమే తనకు శత్రువు, తన దుఃఖమే తనకు నరకము, తన సంతోషమే తనకు స్వర్గము, తన శాంతమే తనకు రక్ష. కాబట్టి లోకంలో మనకి ఉండకూడనిది ఏంటంటే కోపము అనేది మనిషికి ఉండకూడదు. తన కోపమే తన శత్రువు, నీ కోపమే నీకు శత్రువు. ఈ లోకంలో శత్రువు అంటే ఎవడో ఉండడు. నువ్వు కోపంగా ఉంటే ఎవడొస్తాడు నీ దగ్గరికి? నువ్వు శాంతమే నీకు రక్ష. నువ్వు కూల్గా ఉంటే, శాంతంగా ఉంటే అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు, అందరూ కూడా నిన్ను లవ్ చేస్తారు, అందరూ కూడా నీతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, గర్వము అన్నటువంటి వాటిని మనము విడిచిపెట్టాలి. ఆ విధంగా విడిచిపెట్టి సద్భావనతో, సదుద్దేశంతో కూడుకున్నటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తన కోపమే తన శత్రువు, నీ కోపమే నీకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, నీ శాంతమే నీకు రక్ష, దయా చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఓ బుద్ధిమంతుడా, ఓ బుద్ధిమంతుడా, తన కోపమే తనకు శత్రువు వలె బాధిస్తుంది. నీ కోపమే నీకు శత్రువులాగా నేను బాధిస్తుంది. తన శాంతమే తనకు రక్షణిస్తుంది. దయా చుట్టం వలె నీకు సహాయపడుతుంది. తన సంతోషమే స్వర్గం వలె నీకు సుఖాన్నిస్తుంది. తన దుఃఖమే తనకు నరకమై బాధిస్తుంది. ఇది ఈ లోకంలో మనిషి చేయవలసినటువంటి పని. ఇది తథ్యము సుమతి.
ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా పగ, అసూయ, అహంకారం, గర్వం, కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ ఏముండదు, అయినా సరే మరి చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోతూ ఉంటాడు, కోపంతో ఆవేశపడుతూ ఉంటాడు. మరి ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే అవన్నీ కూడా చాలా చాలా భయంకరమైనటువంటిగా మనం చెప్పవచ్చు. అందుకని ఇక్కడ కవి కూడా ఏమంటాడంటే, తన కోపమే తనకు శత్రువు. ఎవడో ఉండడు శత్రువు, నీ కోపమే నీకు శత్రువు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి కోపాన్ని మనం విడిచిపెట్టాలి. శాంతి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటి వాటితో మనము సాన్నిహిత్యము చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కోపము అనేటువంటిది మనిషికి ఉండకూడదు. కోపం అనేది మనిషికి ఉండకూడదు. ఎందుకంటే అది మనకు ఒక శత్రువు లాంటిది. మనలో కోపం ఉందంటే మనం ఒక శత్రువుతో పోరాటం చేస్తున్నట్టే. అందుకని ఇక్కడ కవి తన కోపమే తన శత్రువు, నీ కోపమే నీకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, నీ శాంతమే నీకు రక్ష. నువ్వు కూల్గా ఉంటే నీకు ఎటువంటి ఢోకా అనేది ఉండదు. అందరూ నువ్వు ఆదర్శంగా ఉంటావు, అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు, అందరూ కూడా నీ పట్ల దయ కలిగి ఉంటారు. కాబట్టి మనకు కోపము అనేది మనకి ఉండకూడదు. శాంతిత్వంతో, శాంతి స్వభావంతో, శాంతియుతంగా ఈ లోకంలో ఎవడైతే జీవించగలుగుతాడో అలాంటి వాడు ఈ లోకంలో గొప్ప మనిషిగా రాణించబడతాడు. కాబట్టి శాంతియుతమైనటువంటి జీవితాన్ని, శాంతియుతమైనటువంటి పద్ధతుల్ని మన జీవితానికి అన్వయం చేసుకుని తద్వారా మంచి నడవడికతో, మంచి భావజాలంతో, మంచి ప్రవర్తన కలిగి సదుద్దేశంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండటానికి, జీవించి ఉండటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయాలి. అందుకని తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ. నీ దయ నీకు బంధువు లాంటిది. బంధువులు ప్రేమను పంచుతారు, స్నేహాన్ని ఇస్తారు, నీతో కలిసిమెలిసి ఉంటారు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా నీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అందుకని ఎక్కడ కూడా కవి ఏమన్నాడంటే, నీ దయ నీకు చుట్టము లాంటిది. దయ అన్నటువంటిది చుట్టము లాంటిది. కాబట్టి మనము అటువంటి దయతో మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. తన సంతోషమే స్వర్గము. మరి స్వర్గం అంటే ఎక్కడో ఉండదండి, ఎక్కడో ఉండదు. మనం హ్యాపీగా ఉంటే మన సంతోషం మనకు స్వర్గం. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, ఎంత హెల్తీగా ఉంటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కోపంతో రగిలిపోతూ, ద్వేషంతో రగిలిపోతూ, కోపోద్రేకంతో కనుక ఉంటే ఈ లోకంలో మనకి శాంతి అనేది ఉండదు. శాంతి లేకపోతే అశాంతి ఉంటుంది, అశాంతి ఉంటే మనిషికి విశ్రాంతి అనేది ఉండదు. కాబట్టి మనము దయా అన్నటువంటి చుట్టాన్ని కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. తన సంతోషమే తనకు స్వర్గము, తన దుఃఖమే నరకము, తథ్యము. ఇది వాస్తవము. ఏది వాస్తవము? నీ దుఃఖమే నీకు నరకము. నువ్వు ఏడుస్తూ పెడవబులతో ఉంటే నువ్వు ఈ లోకంలో ఏది కూడా రాణించలేవు. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఏడుపులతో జీవిస్తే అంతకు మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉండదు. కాబట్టి తన దుఃఖమే తనకు నరకము. ఇది తథ్యము సుమతి. ఇది పద్యానికి సంబంధించినటువంటి భావం. చూడమ్మా, చెప్తాను ఒకసారి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. బుద్ధిమంతుడా, ఓ బుద్ధిమంతుడా, తన కోపమే తనను శత్రువు వలె బాధిస్తుంది. తన కోపమే తన శత్రువు వలె బాధిస్తుంది. తన శాంతమే తనను రక్షిస్తుంది. దయ చుట్టం వలె సహాయపడుతుంది.
తన సంతోషమే స్వర్గం వలె సుఖాన్నిస్తుంది, తన దుఃఖమే తనకు నరకమై బాధిస్తుంది. ఇది వాస్తవం, ఇది నిజం. ఓకేనా? సో ఈరోజు ఈ క్లాస్లో మనము ఈ యొక్క 2 పద్యాల గురించి మీకు బోధించటము జరిగింది. మరి ఈ 2 పద్యాల నుంచి ఎటువంటి ప్రశ్నలు మనకు రావడానికి ఆస్కారం అనేది ఉంది. పద్యాలను చదవండి, వాటి భావం చెప్పండి. మీరు పద్యాలు చదవండి. తనవారు లేని చోటను జనువించుక లేని చోట జగడము తోటన్. మరి ఈ 2 పద్యాలు, తన కోపమే తన శత్రువు, ఈ 2 పద్యాలకు సంబంధించినటువంటి వాటిని చదవండి. మరి వాటి యొక్క భావాలు నేర్చుకోండి. కోపం వల్ల కలిగే నష్టాలు ఏంటి? కోపం వల్ల మన కోపమే మనకు శత్రువు చెప్పుకున్నాం. మనకి ఎంతోమంది శత్రువులను తయారు చేస్తుంది. ఎవరు కూడా మనతో ఉండటానికి, మనతో కలిసిమెలిసి ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడరు. పైగా దానివల్ల మనకు నష్టం తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు. ఏ సందర్భాల్లో మీరు సంతోషంగా ఉంటారు? ఏ సందర్భాల్లో ఉంటారు? ఫ్రెండ్స్ ఆడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, మరి కలిసిమెలిసి ఉన్నప్పుడు, అమ్మా నాన్న వాళ్ళతో ఉన్నప్పుడు, తరగతిలో ఉన్నప్పుడు, మరి ఏదన్నా జోక్ మూవీ చూస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనం హ్యాపీగా ఉంటాం. మన హ్యాపీనే మనకి బలం, అదే స్వర్గం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిత్యము సంతోషంతో హ్యాపీగా ఉండటానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి అని ఈ పద్యంలో మనకి కవి అద్భుతంగా, మనోహరంగా చెప్పటము జరిగింది. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి సూక్తి సుధా అనే పాఠానికి సంబంధించినటువంటి మొదటి భాగాన్ని ఈరోజు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి భాగంలో 2 పద్యాలు, ఈ 2 పద్యాలకు సంబంధించినటువంటి భావాలు మీకు కూలంకషంగా బోధించాను. మరి మీ యొక్క హోంవర్క్ బుక్లో మీరు ఏం చేస్తారంటే, ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఒక 2 పద్యాలు, ఈ 2 పద్యాలకు సంబంధించినటువంటి భావాలు మీరు నేర్చుకొని, చదువుకొని మరి రావాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకేనా? సో ఈ 2 పద్యాలు కంఠస్థం చేసుకొని, భావం కూడా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో కల్లా మీరు సిద్ధంగా ఉండాలి. మరి ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.